రైళ్ళని లక్ష్యంగా చేసుకుని వందే భారత్ రైళ్ల దగ్గర నుంచి రైలు పట్టాల మీదనే వచ్చు. ఇప్పుడు ఒక విజయనగరం కుట్రో, లేకపోతే ఒక బంగ్లాదేశాల కుట్రో ఇవన్నీ ఒక ఎత్తైతే, భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ చేసేటటువంటి దుర్మార్గాల్లో ప్రధానంగా పెను విధ్వంసం సృష్టించడానికి రైళ్లను ఒక మార్గంగా ఎంచుకుంటున్నటువంటి ఉదంతాలు పదే పదే వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి వందల మంది ప్రాణాలు తీయచ్చు అన్నటువంటి ఉద్దేశంతో తాజాగా షామ్లీలో రైలు విధ్వంసానికి జరిగిన కుట్ర విఫలమైంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో దుండగులు ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పించడానికి పట్టాల మీద 10 అడుగుల ఇనుప పైపును పెట్టారు. అలాగే సిమెంట్ బస్తాలు పెట్టారు. లోకో పైలట్ అప్రమత్తతతో అత్యవసర బ్రేకులతో పెద్ద విషాదం తప్పింది. లేకపోతే పెను విధ్వంసం జరిగి ఉండేది. రైలు ప్రమాదం జరిగితే ఆ వెనకాల వచ్చేటటువంటి రైలు వచ్చి గుద్దేస్తుంది. ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోయి ఆ మధ్యన ఒరిస్సాలో జరిగినటువంటి తరహా సంఘటనలు జరగాలన్నటువంటి కుట్ర జరుగుతోంది. మన వైఫల్యం ఏంటి అంటే ఒరిస్సా కుట్రని ఛేదించలేకపోయాం. మిగతా ఇప్పటిదాకా రైలు ప్రమాదాలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి కుట్రలను ఛేదించలేకపోతున్నాం.